ఈ 3 రోజుల్లో ఎవరున్నారో ఎవరు లేరు అనేది ఎవరి ఆత్మకు వాళ్ళే వారి యొక్క పరిష్కార మార్గాన్ని చూపించుకోవాలన్నమాట. ఎందుకంటే దేవుడు చూచుచున్న దేవుడు అనమాట. ఎందుకంటే వారి యొక్క నడవడికలు ఎలా ఉన్నాయి, వారి యొక్క మాటలు ఎలా ఉన్నాయి, వారి యొక్క ప్రవర్తన ఎలా ఉన్నాయి, మనుషులు చూడకపోయినా మనం నమ్మిన దేవుడు నిజమైన దేవుడు కదండి, ఆయన చూస్తారనమాట. అయితే ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందు దేవుని ఎదుట విజ్ఞాపనం చేశాడంట. ఎవరి ఎదుట అండి? మనుషుల ఎదుట చేశారండి? లేదు. ఎందుకంటే మనుషులు ఎగతాళి చేస్తారు. అదే దేవుని ఎదుట చేస్తే ఆయన ఎగతాళి చేసేవాడు కాదు. ఎందుకంటే మనం ఆయన ద్వారా తయారు చేయబడ్డామండి, లేకపోతే ఆయన మన ద్వారా తయారు చేయబడ్డారని రాత్రి బోధించారు ఆయన. ఎవరి ద్వారా అండి? దేవుని ద్వారా మనం చేయబడ్డాం. కానీ మనం ఏం చేస్తాం? తిరగబడతాం. ఇలాగే లోకానుసారంగా తిరుగుతూ ఏం తిరగబడవసరం లేదు. నీ సన్నిధికి నేను రావాలా అని అనవసరం లేదు. మనం ఆయన సన్నిధిలో ఆయన చెప్పిన పరిశుద్ధ గ్రంథ మాటల ప్రకారం మనం జీవించకపోతే, నడుచుకోకపోతే మనం ఆయన మీద తిరగబడిన వారమే. చూడండి, మోషే గారు ఏ జనాంగాన్ని నడిపించారు? ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించారు. వారి కొన్ని అవసరాలన్నీ తీర్చేవాడు, ఆయన కొన్ని కోరికలన్నీ తీర్చేవాడు, వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టేవారు. కానీ ఏం చేసేవారు? వాళ్ళు విగ్రహారాధన చేస్తూ అక్కడ దేవుడిని పూజించేవారు. ఎందుకంటే వాళ్ళ అవసరాలు తీరిపోయాయి కాబట్టి దేవుణ్ణి మర్చిపోయేవారు. ఈ రోజు మనం ఈ విధంగా ఈ రీతిగా ఉన్నామంటే ఎవరి కృప అండి? అది దేవుని యొక్క కృప అన్నమాట. మనకి కూడా అదే విధంగా మనకు ఈ లోకంలో లోకానుసారంగా బ్రతకడానికి, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, ఉండడానికి నివాసం దేవుడు ఇచ్చాడు. ఇవ్వలేదండి ఎవరికి? లేకపోతే ఇంత హ్యాపీగా మనం ఉండగలుగుతామా? ఈ సన్నిధిలో దేవుని ప్రార్థించగలుగుతామా? ఇంతకన్నా ఎక్కువ అంటే మానవ కోరికలు అనంతం అన్నమాట. అయినను ఈ అనంతం కంటే మనకి ఎక్కువ ఇచ్చేసాడు దేవుడు. మనం ఏం చేస్తాం? ఇశ్రాయేలు జనాంగంలాగా మనం కూడా ఏం చేస్తామండి? తిరగబడతాం. అందుకే దేవుడు ఎక్కడ ఎవరికి ఇవ్వాలో, ఏ విధంగా చేయాలనేది ఆయన సమస్తము ఎరిగి ఉన్న దేవుడు. ఎందుకంటే సృష్టిని ఆయన చేశాడు. మనుషుల యొక్క ఆత్మ తెలియదండి ఆయనకి, ఆలోచనలు తెలియమంటారా? అదే అన్నాడనమాట. ఈ ప్రార్థన మనం ఎందుకు పెట్టుకున్నాం, దేనికి పెట్టుకున్నాం, దేనికోసం పెట్టుకున్నాం అంటే దేనికోసం అండి? ఒప్పుకోలు ప్రార్థన అనమాట. ఎవరి దగ్గర ఒప్పుకోవాలి? మనుషులు ఎదుట. మనుషులు అంటే దేవుడు చేసిన మనుషులు మనం చేసిన వాటి ఎదుట మనం ఒప్పుకోలు చేయాలండి? చేయకూడదు. ఎందుకని? ఆల్రెడీ మనం పరిశుద్ధ గ్రంథంలో ధ్యానిస్తున్నాం, అన్నీ తెలుసు మనకి. అయినా మనం ఏం చేస్తున్నామండి? విడిచిపెట్టిన వారమై ఉన్నాం అనమాట. ఇక్కడ నెహెమ్యా గారు ఒప్పుకున్నారు. దేనికోసం? ఆయన కుటుంబం కోసమా? ఆయన భార్య కోసమా? పిల్లల కోసమా? దేనికోసం అండి? యెరూషలేము దేవాలయం కూలిపోవచ్చున్నదని దుఃఖంతో ఆయన ఉన్నారు. ఈ రోజు మనం ఏంటి? మన కుటుంబం కోసం, మన కోసం మనమే ప్రార్థించడానికి ఏం చేస్తున్నాము? ఉపవాసం ఒక్క రోజు ఉండడానికి ఆయాసపడిపోతున్నాం. అంటే ఒకరోజు తినకపోతే ఉండలేమండి? ఉండలేమా? ఉంటాము. ఎందుకంటే మనం ఎవరి ద్వారా తయారు చేయబడ్డాం? నిజమైన దేవుని ద్వారా, జీవం కలిగిన దేవుడి ద్వారా మనం తయారు చేయబడ్డాం. ఆ విషయం మనకి తెలుసు, కానీ గ్రహించలేకపోతున్నాం అనమాట. విడిచిపెట్టిన వారమై ఉన్నామన్నమాట. అయితే ఇక్కడ నెహెమ్యా గారు ఏం చేశారండి? ఎవరి కోసం ప్రార్థన చేశారు? ఒప్పుకున్నాడు అనమాట. నేను ఈరోజు ఈ దినమున ఎవరి కోసం ప్రార్థిస్తానంటే యెరూషలేము దేవాలయం. ఆయనకు వచ్చింది ఏమీ లేదండి. ఆ దేవాలయంలో ఏమైనా వస్తుందండి? ఆయనకి రాదు. ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు? దేవుడు ఆయనకి అప్పచెప్పాడు. ఏంటి? ఆయన యొక్క పరిచర్య అప్పచెప్పాడు కాబట్టి ఆయన చేయడానికి సిద్ధపడ్డాడు అనమాట. ఈ దినమున మనం ఈరోజు ఏం ఒప్పుకొంచున్నాము, ఎందుకు ఒప్పుకొంచున్నాం, ఆ ఒప్పుకొని దేనికోసం అనేది ఒక్కసారి మనం పరీక్షించుకోవాలని ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆపర్చునిటీ. అందరూ ఒకసారి చప్పట్లు కొడదాం.